అంటే ఇప్పుడు కవితను కేసీఆరే మాట్లాడిస్తున్నాను అనుకోవచ్చా, లేకపోతే ఏమో స్వతహాగా కొత్త నినాదం ఎత్తుకుంటే, సో ఏ ప్రజలైతే మా కుటుంబానికి దూరం అయ్యారో నేను కొత్త నినాదం ఎత్తుకుంటే నాకు కాస్త దగ్గర అయ్యే అవకాశం ఉందని చెప్పి స్వతహాగానే మాట్లాడుతుందా, కేసీఆర్ మాట్లాడిస్తున్నాను అనుకోవచ్చా? అంటే మనం దీనికి ఏదో పెద్ద ప్రీ ప్లాన్ చేసుకొని దీనికి ఒక కుట్ర చేసి నువ్వు ఇట్లా చేయి నేను ఇట్లా చేస్తా అని మాట్లాడుకోవాల్సినంత అవసరం లేదు. పెరిఫరల్గా మాట్లాడుకుంటారు. దాని మీద ఏదైనా కూర్చొని పెన్ను పేపర్ పట్టుకొని రాసుకొని చేసి ఇవన్నీ ఉండవు. దీన్ని ముహూర్తాలు పెట్టి చేద్దాం అన్నట్టు ఉండదు. జనరల్ అవగాహన ఏంటిది సమాజంలో మామూలుగా మాట్లాడుకున్నప్పుడు ఇట్లా అనుకుంటాను ఇట్లా అనుకుంటాను ఇట్లా అనుకుంటే ఇట్లా అనుకుంటారు, మనం ఏం చేస్తే బాగుంటుంది అనేదే ఉంటుంది. కానీ ఇటు హరీష్ కూర్చోబెట్టి లేకపోతే కేటీఆర్ కూర్చోబెట్టి రాముని కూర్చోబెట్టి ఇటు కేసీఆర్ కూర్చొని కవితమ్మ కూర్చొని సంతోష్ కూర్చొని ఇంకెవరైనా కూర్చొని మాట్లాడుకొని చేసే అంటుండవు. అంటే అందులో మరీ ముఖ్యంగా కవితమ్మ స్వభావం ప్రకారము ఆమె చూస్తుంది, మూడు చూస్తుంది. ఓ మా నాన్న ఇట్లా మాట్లాడిండు, ఈ విషయాలు మాట్లాడిండు అంటే దానికి దగ్గరగా ఉండే చూసుకుంటుంది. ఇప్పుడు ఆమె బతుకమ్మది పెట్టింది, ఇంకేదో పెట్టింది, జాగృతి అని పెట్టింది, ఇంకేదో చేసి మొన్న మహిళా బిల్లు అని ఏదో పని చేసింది, బీసీ రిజర్వేషన్ అని చేసింది. ఆమె అసలు బీఆర్ఎస్ పార్టీలో ఉందా లేదా వాస్తవంగా అయితే ఇలా పార్టీ తెలుసుకోవాలి. బీఆర్ఎస్లో ఉన్న ఏ ఎమ్మెల్యే అయినా బీఆర్ఎస్లో ఉన్న ఏ ఎమ్మెల్సీ అయినా ఇట్లా చేస్తే కేసీఆర్ ఊకుంటాడా? ఊకుంటాడా? పార్టీ నిర్ణయం లేకుండా పార్టీ జెండా లేకుండా ముఖ్యమంత్రి ఫోటో మాజీ ముఖ్యమంత్రి ఫోటో లేకుండా పెట్టింది మీటింగ్ జరుగుతుంది అక్కడ. ఎవరైనా నువ్వు ఏమైనా ఒక ఎమ్మెల్యేని పెట్టమని చూద్దాం. ఇంత మాట్లాడతాడు కదా జగదీశ్వర్ రెడ్డి, ఓ నేను కేసీఆర్ 24 గంటలు కేసీఆర్ దగ్గరనే ఉంటా, నేను పోసిందే తాగుతాడు, నేను చెప్పిందే వింటాడు, నేను ఏది చెప్తే అది నడుస్తుంది అంటారు కదా. వాళ్ళనైనా కానీ చేయమని చూద్దాం. ఓకే, పలరాశ్వరిని చేయమని చూద్దాం. ఇంత ఇప్పుడు శ్రవణు ఎప్పటికి మాట్లాడుతూ ఉంటాడు కదా ఎమ్మెల్సీగా, ఆయన చేయమని చూద్దాం.